విజయవాడ కాదు అది. ఇది విజయవాడ కాదు, అసలు వెస్టీజ్ అవార్డ్ ఫంక్షనే కాదు ఇది. ఎట్లయితే ఎట్లా బిజినెస్ చేస్తారమ్మా మీరు? నా పేరు యాజ్ పర్ ది రెజల్యూషన్ ప్రకారంగా లేడీస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు పూర్ణిమా దాసు. నేను 5 years నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో మేము టైం ఫ్రీడమ్ కోసం వచ్చామండి. ఎప్పుడు మా సారు డ్యూటీలో ఏ పండగలైనా సరే, ఏ వెకేషన్స్ సరే స్టేషన్లో ఉండేవాళ్ళు. సో నేను ఇంట్లో ఉండేదాన్ని. కానీ నాకు అది ఇప్పుడు ఫుల్ టైం హౌస్ హస్బెండ్ అయ్యారు. అందరికి ఇష్టమో కదా, లేడీస్కి చాలా ఇష్టం కదా. మన హస్బెండ్ మనతో ఇప్పుడు మాకు కావాల్సిన ట్రిప్స్కి వెళ్తున్నాము, ఫారెన్ టూర్స్ వెళ్తున్నాము. మా టైం మా చేతులు. ఫ్రెండ్స్, మీరు కూడా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. నా పేరు పురుషోత్తం దాస్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. నేను శ్రీకాకుళం, మా డిస్టిక్ శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను వర్క్ చేసేది తెలంగాణలో సైబర్ క్రైమ్ బ్రాంచ్లో చేస్తాను. 14 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో నాకైతే పిచ్చి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా? ఎందుకంటే ఒక మంచి జాబ్ ఉంది, మళ్ళీ వెస్టీజ్ ఎందుకు చేయాలి? క్లారిటీ కావాలా కదా, అవునా? కానీ నేను 82,000 నా శాలరీ వస్తుంది నాకు. కానీ ఇక్కడ వెస్టీజ్లో ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 17 లక్షలు, 50 నుంచి 14 లక్షలు. ఇక్కడ బిజినెస్ నుంచి సుమారుగా నేను 8.5 కోట్ల వరకు సంపాదించగలిగిన బిజినెస్ నుంచి. అయితే వద్దు, చప్పట్లు కొట్టద్దు, మీరు కొట్టడానికి రెడీ లేరు, కొట్టద్దు. ఎందుకంటే అంటున్నానంటే ఈ బిజినెస్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను రిటైర్మెంట్ అయ్యే లోపల 1,80,00,000 కంటే ఎక్కువ సంపాదించలేను నేను. కానీ ఈరోజు బిజినెస్ నుంచి ఓన్లీ 4 years లోపల నేను 8.5 crores బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది. సుమారుగా 346 మంది కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 346 మంది కారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వెస్టీజ్ నుంచి, మా ఆర్గనైజేషన్ నుంచి. సో వెస్టీజ్ నుంచి అయితే చాలా పెద్ద ఫిగర్, అది 7,000 మంది, అది అర్థమవుతుందండి. సో ఈరోజు మన V20 సెషన్ జరిగినప్పుడు నాకు అర్థమైంది, నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఎందుకు క్లారిటీ వచ్చింది అనుకుంటే, మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక ఏదో పెద్ద పొడి చేద్దామని చెప్పి చాలామంది అనుకుంటే ఏం అవసరం లేదు. జస్ట్ వెస్టీజ్లో ఒక ఆధార్ కార్డు ఇచ్చి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు, 2 సంవత్సరాలు మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు. బిజినెస్ ఎందుకు మీకు ఇది ఎలాంటిది అనుకున్నారంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక మంచి అమ్మాయి ఉంది, ఒక మంచి క్యూట్ అమ్మాయి ఉంది, సమంత లాంటి అమ్మాయి ఉంది. అమ్మాయిని చూశాడు ఒక నాన్న అంటాడు, ఎవడో ఒకడు ఉంటాడో లేదా, చూశాడు. చూసిన తర్వాత లైబ్రరీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి అక్కడ ఉంది. ఉన్న తర్వాత ఏమనుకున్నట్టుందంటే, అరే చూడట్లేదు అబ్బాయి దిక్కు, కానీ మంచి ఒక బుక్ కొనుక్కొని ఇంట్లో పెట్టేసిన తర్వాత రెగ్యులర్గా అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. మన వెస్టీజ్ని ఫాలో అవుతాం కదా. సో రెగ్యులర్ ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఫాలో అవుతాం, బట్టలు వెళ్తే ఫాలో అవుతున్నాడు.